అసలు ఒక సాధారణ రాకుమారుడు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక మహావీరుడుగా ఎలా ఎదుగుతాడు? ఈరోజు మన ఈ విశ్లేషణలో బాలకాండలోని అత్యంత కీలకమైన ఘట్టాలను చూస్తూ శ్రీరాముని క్యారెక్టర్ డెవలప్మెంట్ వెనక ఉన్న చారిత్రక పాఠాలను డీకోడ్ చేద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక సాధారణ రాజవంశ విద్యార్థి దశనుంచి ధర్మాన్ని రక్షించే మహావీరుడిగా ఆ రాకుమారుడు ఎలా మారాడో మనకు స్పష్టంగా అర్థం కావడానికి మనం మొత్తం 6 చారిత్రక దశలను ఒక క్రమపద్ధతిలో చూద్దాం. రాకుమారుల జననం, కర్తవ్య పిలుపు, శిక్షణా పరాక్రమం, దయా విముక్తి, పవిత్ర స్వయంవరం, ఆపై ఆఖరి అంతిమ పరీక్ష. మొదటి భాగం, రాకుమారుల జననం. మన ఈ చారిత్రక ప్రయాణం ప్రాచీన అయోధ్యానగరంలో మొదలవుతుంది. దశరథ మహారాజుకు ఒక అర్హత కలిగిన వారసుడు కావాలనే ఒక బలమైన కోరిక అసలీ మహాకావ్యానికే ఎలా పునాది వేసిందో ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, మహారాజుకు 3 భార్యలున్నా వారసుల్లేరు. ఆ రాజవంశం ఆగిపోతుందనే అతిపెద్ద సంక్షోభం ఎదురైనప్పుడు గొప్ప మహర్షుల సలహాతో పుత్రకామేష్టి యాగం అనే ఒక అత్యంత పవిత్రమైన, ప్రత్యేకమైన క్రతువును దశరథుడు నిర్వహిస్తాడు. ఈ యాగం ఫలితం అద్భుతంగా పనిచేసిందనే చెప్పాలి. యాగం పూర్తవ్వగానే అగ్నిదేవుడు స్వయంగా పవిత్రమైన పాయసాన్ని ఇవ్వటం, దాన్ని ఆ 3 రాణులు స్వీకరించడం, ఆ వెంటనే దేశమంతా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 4 అసాధారణ రాకుమారులు జన్మించడం జరిగిపోయాయి. ఒక దైవిక జోక్యం పరిస్థితులను ఎలా మారుస్తుందో అనడానికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. ఈ రాజకుటుంబ వృక్షాన్ని మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, అలాగే సుమిత్రకు లక్ష్మణ, శత్రుఘ్నులు జన్మించారు. వీళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకుంటూ పెరుగుతున్న కొద్దీ రాముడు ఎంతో వినయంతో, ధర్మంతో ఒక గొప్ప యోధుడుగా ఎదిగాడు. మరోవైపు లక్ష్మణుడు రాముడికి ఎప్పుడూ ఒక షాడోలాగా వెన్నంట నిలబడటం మనమిక్కడ ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. ఇక రెండో భాగం, కర్తవ్య పిలుపు. అయోధ్యా భవనాల్లో వాళ్ల విద్యాభ్యాసం చాలా ప్రశాంతంగా సాగుతోంది అనుకునే లోపే సడన్గా ఒక అనుకోని మలుపు. ఈ యువ రాకుమారులకు వాస్తవ ప్రపంచం నుండి ఒక అత్యవసర పిలుపొస్తుంది. అసలేం జరిగిందంటే, విశ్వామిత్ర మహర్షి నేరుగా అయోధ్యకు వచ్చి తన యజ్ఞాన్ని పాడుచేస్తున్న రాక్షసులను అడ్డుకోవడానికి రామలక్ష్మణులను తనతో పంపమంటాడు. ఇది వినగానే దశరథుడికి గుండె ఆగినంత పనయింది. ఎందుకంటే ఒకవైపు పిల్లలపై తండ్రికుండే ప్రాణభయం, మరోవైపు ధర్మాన్ని రక్షించాల్సిన రాకుమారుడి అల్టిమేట్ బాధ్యత. ఇదొక విపరీతమైన చారిత్రక సంఘర్షణన్నమాట. సరిగ్గా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే ఒక సరియైన గురువు ఎంత అవసరమో మనకు తెలుస్తుంది. గురువు వశిష్ఠుడు మాట విని దశరథుడు తన సొంత భయాన్ని పక్కనపెట్టి ప్రపంచ క్షేమం కోసం తన పిల్లలను పంపడానికి ఒప్పుకుంటాడు. డ్యూటీ ఫస్ట్ అని గుర్తుచేసే అద్భుతమైన సన్నివేశమిది. ఇప్పుడు మూడవ భాగం, శిక్షణ మరియు పరాక్రమం. సురక్షితమైన ఆ ప్యాలెస్ దాటి ఆ యువకులు ఎప్పుడైతే భయంకరమైన అడవిలో కాలు పెట్టారో వాళ్ల అసలైన ప్రాక్టికల్ ట్రైనింగ్ అక్కడే మొదలైంది. ఆ అడవిలో రాముడి గ్రాఫ్ ఎలా పెరిగిందో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తోంది. విశ్వామిత్రుడి దగ్గర ఎన్నో శక్తివంతమైన దివ్యాస్త్రాలు నేర్చుకోవడమే కాదు, వెంటనే యాక్షన్లోకి దిగి తాటక అనే రాక్షసిని సంహరించడం, యజ్ఞాన్ని పాడుచేయడానికి వచ్చిన మారీచ, సుబాహులను మట్టి కరిపించడం చకచకా జరిగిపోయాయి. దీంతో మునులందరూ ఎంతో సంతోషంతో ఆశీర్వదించారు. ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకవైపు తాటక, మారీచ, సుబాహులు చేసిన పిచ్చి పిచ్చి విధ్వంసముంటే, దానికి కంప్లీట్ ఆపోజిట్గా రాములు చూపించిన పర్ఫెక్ట్ ఫోకస్, క్రమశిక్షణ కనిపిస్తోంది. రాముడు కేవలం ఫైట్ చేసే యోధుడు మాత్రమే కాదు, శాంతిని, ధర్మాన్ని తిరిగి తీసుకొచ్చే ఒక గొప్ప సిస్టమ్ రీస్టోరర్ అని ఇది మనకు స్పష్టంగా ప్రూవ్ చేస్తుంది. ఇక 4వ భాగం, దయా మరియు విముక్తి. నిజమైన హీరో అంటే కేవలం కండబలం ఉంటే సరిపోదు కదా. మిథిలా నగరానికి వెళ్లే దారిలో రాముళ్లోని ఒక ఊహించని దయ, అపారమైన కరుణ మనకు కనిపిస్తాయి. ఆ ప్రయాణంలో వాళ్ళొక భయంకరమైన గతాన్ని మోస్తున్న ప్రదేశానికి చేరుకుంటారు. అక్కడ గౌతమ మహర్షి భార్య అహల్య ఒక కఠినమైన శాపం వల్ల అచేతనంగా రాయిలా మారిపోయుంటుంది. ఇన్నాళ్లు రాక్షసులతో పోరాడిన రాముడికి ఇప్పుడు కష్టాల్లో ఉన్నవారిని ఉద్ధరించాల్సిన ఒక కంప్లీట్ డిఫరెంట్ సిట్యువేషన్ ఎదురైంది. అప్పుడు రాముడు ఏమాత్రం ఆలోచించకుండా రాయి రూపంలో ఉన్న అహల్యను తన పాదాలతో తాకుతాడు. అంతే, క్షణాల్లో ఆమెకు ఆ శిక్ష నుంచి విముక్తి కలుగుతుంది. రాముడు కేవలం ఉనికి, ఆయన స్పర్శ ఎంతటి పవిత్రమైనవో
ఆయన కేవలం వీరుడు మాత్రమే కాదు, గొప్ప కరుణామయుడు అని ఈ ఇన్సిడెంట్ మనకు చెప్తుంది. 5వ భాగం పవిత్ర స్వయంవరం. ఇక్కడి నుంచి కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. అద్భుతమైన మిథిలా నగరంలో బలానికి, ధర్మానికి ఒక ఎపిక్ టెస్ట్ జరగబోతోంది. జనక మహారాజు ఏర్పాటు చేసిన ఈ స్వయంవరం మామూలు వ్యవహారం కాదు. సీతమ్మను పెళ్లి చేసుకోవాలంటే సాక్షాత్తు ఆ పరమశివుడి మహాధనుస్సును ఎత్తి తీగ ఎక్కించాలి. ఇది వినడానికి సింపుల్గా అనిపించొచ్చు కాని ఆ ధనుస్సును ఇంచుకూడా కదపలేక ఎంతోమంది బలవంతులైన రాజులు కంప్లీట్గా ఫెయిలయ్యారు. అది నిజంగా అసాధ్యమైన సవాలన్నమాట. హేమాహేమిలు తలవంచుకున్న ఆ సభలో రాముడు ఎంతో ప్రశాంతంగా, కూల్గా ముందుకొచ్చాడు. ఆ మహాధనుస్సును అసలొక పూలమాల ఎత్తినంత ఈజీగా ఎత్తేశాడు. తీగ ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పెళపెళమంటూ ఆ విల్లు 2 ముక్కలైంది. ఇంకా సభలో ఉన్నవాళ్లందరికీ అక్షరాల ఆశ్చర్యంతో మైండ్ బ్లాక్ అయిందంతే. ఎంతో ఆనందంతో సీతమ్మ రాముడి మెడలో వరమాల వేయడంతో ఈ అద్భుత ఘట్టం పరిపూర్ణమవుతుంది. ఈ సంతోష సమయంలోనే ఆ యువ రాకుమారులు నలుగురు తమ జీవితంలో ఒక కొత్త బాధ్యతాయుతమైన ఫేజ్లోకి అడుగుపెట్టారు. రాముడు సీతను, లక్ష్మణుడు ఊర్మిలను, భరతుడు మాండవిని, శత్రుఘ్నుడు శృతకీర్తిని వివాహం చేసుకున్నారు. చిన్నప్పుడు ఎలాగైతే కలిసున్నారో ఇప్పుడు కూడా వాళ్లందరి మ్యారేజెస్ ఒకేసారి జరగడం ఈ కథలో ఎంతో అందమైన పార్ట్. ఇక ఆ తర్వాత వాళ్లంతా అయోధ్యకు పయనమయ్యారు. ఇక 6వ మరియు చివరి భాగం అంతిమ పరీక్ష. అంతా హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకుని అయోధ్యకు తిరిగి వెళ్తున్న టైంలో ఒక పెద్ద ట్విస్ట్. రాముడి దైవిక శక్తిని ప్రపంచానికి కన్ఫర్మ్ చేసే ఆఖరి పరీక్ష ఇది. అకస్మాత్తుగా అక్కడ సాక్షాత్తు పరశురాముడు ప్రత్యక్షమయ్యాడు. ఆ యంగ్ రాకుమారుడి బలాన్ని సవాలు చేస్తూ పరశురాముడు భయంకరమైన ఆవేశంతో రగిలిపోతుంటే, మరోవైపు రాముడు ఏమాత్రం టెన్షన్ పడకుండా సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు ధనుస్సును ఎంతో ప్రశాంతంగా, సునాయాసంగా ఎక్కించాడు. ఇక్కడిద్దరూ మహావీరుల మధ్య ఉన్న ఆ అద్భుతమైన వైరుధ్యం మనం గమనించాలి. ఎంతటి వీరుడు ఎదురొచ్చినా రాముడి బలం, స్థిరత్వం చెక్కుచెదరనివి అని ఇది రుజువు చేస్తుంది. ఆ విష్ణుధనుస్సును రాముడు అంత ఈజీగా హ్యాండిల్ చేయడం చూసి పరశురాముడికి విషయం అర్థమైపోయింది. తన ముందున్నది మామూలు కుర్రాడు కాదు, సాక్షాత్తు ఆ మహావిష్ణు అవతారమే అని గ్రహించి రాముడికి నమస్కరించి వెళ్ళిపోయాడు. మన హీరోకు దక్కిన అల్టిమేట్ సర్టిఫికెట్ ఇది. దైవిక పురుషుడిగా రాముడు తనను తాను ప్రూవ్ చేసుకోవడంతో ఈ బాలకాండ ఘట్టం ఎంతో సగర్వంగా ముగుస్తోంది. మరి ఈ చరిత్రను విశ్లేషించిన తర్వాత మనం ఒక విషయం గురించి సీరియస్గా ఆలోచించాలి. క్రమశిక్షణ, పరాక్రమం, జాలిలాంటి లక్షణాలతో ఎదుర్కొన్న ఈ బాల్య సవాళ్లు కేవలం ఒక ప్రిపరేషన్ మాత్రమే అయితే, పూర్తిగా ఒక వీరుడిగా రూపుదిద్దుకున్న ఈ రాముడి కోసం ముందు ముందు రాబోయే మహాకార్యాలలో ఇంకెన్ని ఊహించని సవాళ్లు ఎదురుచూస్తూ ఉండవచ్చు. ఖచ్చితంగా ఇది లోతుగా ఆలోచించాల్సిన విషయమే. సరే, మన ఈ విశ్లేషణ ఇక్కడితో ముగిస్తున్నాం. ఇలాంటి